నమస్తే అండి. మీ పేరు? రామాంజిరెడ్డి. ఈసారి ఎలక్షన్స్‌లలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుండదు అనుకుంటున్నాను. ఎందుకండి? సంక్షేమ పథకాలు బాగున్నాయి, పేదవాడికి చేరువైనాయి మ్మ్. దగ్గరికి. హ్మ్. అదొకటి. నెక్స్ట్ వస్తే అభివృద్ధి మీద దృష్టి పెడతాడు. హ్మ్. దీనికి ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు దాకా సంక్షేమం మీద దృష్టి పెట్టాడు, ఇప్పుడు ఇక నుంచి అభివృద్ధి మీద బాగా దృష్టి పెడతాడు. ఒకేసారి రెండు మళ్ళీ మారటం వల్ల వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేయడం కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బందిగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది ప్రభుత్వం, అది మా ఆలోచన. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సీట్ల పట్ల మీ అభిప్రాయం ఎట్లుంది? పవన్ కళ్యాణ్ కేటాయించిన సీట్ల అభిప్రాయం అంటే దానికి ఏం లేదు, ఆయనకి బలం లేదు, అంతవరకే తీసుకున్నాడు. ఇంక అంతే, దానికి మళ్ళీ ఆయన విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. బలం లేదు, లేనిది ఏం చేస్తాడు? అంటే ఆయన ఒక 40-50 సీట్లు వచ్చి ఉంటే ఆయన గెలిపించుకునే అంత స్టామినా లేదండి. లేదు, మాటలకను కింద గ్రౌండ్ రిపోర్ట్కి తేడా ఉందిగా, చాలా తేడా ఉందిగా. బలం లేనిది ఆయన ఏం చేస్తాడు? అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులందరూ కూడా మా సీఎం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినా కూడా సీఎం అవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 24 సీట్లతోనే సీఎం. అది వాళ్ళ కోరికండి, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మనోభావాలు అలా ఉన్నాయి. గ్రౌండ్లో లేదుగా. గ్రౌండ్లో లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆయన వెనికిడి తిరిగే కొంచెం మంది చిన్న వయసు కుర్ర పిల్లలు వాళ్ళ అభిప్రాయం అది. గ్రౌండ్లో లేదు కదా, వాళ్ళకు ఉంది అభిప్రాయం. లేనప్పుడు వాళ్ళు మటుకు ఏం చేస్తారు? గ్రౌండ్లో బలం ఉండాలిగా. ఇప్పుడు 50 ఇస్తారు, గెలవాలిగా. గెలవకుండా చీట్లు ఇచ్చి ఉపయోగం ఏముంది? తీసుకొని ఆయన అంతవరకు ఒప్పుకున్నాడు. ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి. అది ఇప్పుడు ఇక్కడ దేవినేని అవినాష్ గారు నిలబడుతున్నారు మళ్ళీ. సో ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ గెలిచే అవకాశం అంటే 50-50 అనుకుంటున్నాం. మేమైతే వైసీపీ, మేము 50-50 అనుకుంటున్నాం. ఎందుకనంటే ఆయన అయితే ఏం తిరగల. జనం కొంచెం వాళ్ళ సామాజిక వర్గం అటు బాగా ఎక్కువ ఉన్నట్టుంది, ఇటు తక్కువ ఉంది కొంచెం. అభివృద్ధి చేసినా కానీ ఈయన అభివృద్ధి చేశాడు, సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఇవాళ ఎవరి కులం వాళ్ళకి అయిపోయి అలా ఎక్కువ కులం వాళ్ళకి అటు ఎక్కువ ఉంది. అందువని మేము అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు అవినాష్ తిరగడం అయితే ఈయనే తిరిగాడు మొత్తం. ఆయన కరోనా సమయంలో కూడా ఆయన అసలు రాలా. గద్దె రామ్మోహన్ రావు తిరగడం అయితే ఈయనే తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. అవినాష్ గారే తిరుగుతున్నారు. వాళ్ళు కొంచెం వన్ సైడ్గా ఉంటారు. తిరగడం కష్టపడటం మాత్రం అవినాషే తిరుగుతున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. అవినాష్ గారి గురించి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అన్న? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏముంది, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చేసింది అందరితో కలిసిపోతారు, ఇబ్బంది ఏం లేదు, దానికి బాగానే ఉంది. ఆయన కాడికి పోవాలంటే ఎవరు పోరు. ఆయన మంచి చేసింది లేదు, చెడు చేసింది లేదు. గద్దె రామ్మోహన్ రావు కూడా రాడు, ఈయన కాడికి అందరూ పోతారు, వెళ్ళిపోతున్నారు, ముందు జనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన అయితే రాడు ఈ డివిజన్లోకి. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇంతవరకు ఒకసారి కూడా సరిగా పర్యటించిందే లేదు నాకు తెలిసి, 2 సంవత్సరాలు పెట్టి. ఇంకెటు తిరుగుతున్నాడో ఏంటో కూడా తెలియదు. కానీ వాళ్ళ సామాజిక వర్గం సమీకరణల భాగంలో వాళ్ళకు కొంచెం వాళ్ళ గ్రిప్ వాళ్ళకు ఉంది.